మిత్రులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 67 భాగాలుగా చెప్పుకున్నాం ఆది పర్వాన్ని. ఈ రోజున 68వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమఃంజనానందం నిరంజానకి శోకనాశరంగపీ సమక్షందారం వందే లంకాభేంద్రం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. పూరుడికి రాజ్యం అప్పచెప్పాడు, అంతవరకు చెప్పుకున్నాం. ఈ పూరుడికి పౌష్టి అనే భార్యేందు ప్రవీరుడు, ఈశ్వరుడు, రౌద్రాసురుడు అనే మహారథులైన 3 కుమారులు కలిగారు. వాళ్లలో ప్రవీరుడు పూర్వవంశ పరంపరను ముందుకు తీసుకుని వెళ్ళాడు. ఆ ప్రవీరుడి వల్ల సూరసేనికి పుత్రుడు పుట్టాడు. అతడి పేరు మనస్యువు. అతడు మంచి అందగాడు, సమర్థుడు, చతుస్సముద్రాల వరకు వ్యాపించిన భూమినంతా ఏలిన చక్రవర్తి. ఈ మనస్సునకు సవ్వీర్యందు 3 కొడుకులు జన్మించారు. అంత భరతవంశం గురించి చెప్పుకున్నాం. పాండవుల దాకా రావాలి కదా, పాండవులు కౌరవుల దాకా. అందుకోసం చెప్తున్నాడు అనమాట వైశంపాయనుడి ఇదంతా జనమేజయుడికి. ఈ మనస్సునికి సౌవీర్యందు 3 కొడుకులు జన్మించారు. వాళ్ళ పేరు శక్తుడు, సంహననుడు, వాగ్మి. వాళ్ళంతా కూడా సూర్యులు, మహారథులు కూడా. అలానే పూర్ణి 3వ కొడుకు మనస్వి అయిన రౌద్రాశ్వనకు మిత్రకేశి అనే అప్సరయందు అన్వద్భానుడు మునగు 10 మంది కొడుకులు పుట్టారు. వారంతా కూడా మహాధనుర్ధరులు, యజ్ఞం చేశారు. మరి వీళ్ళందరూ కూడా అస్త్ర విద్యలని తెలిసినవారు. రుచేయువు, కక్షేయువు, కొక్కనేయువు, స్థండివేయువు, వనేయువు, మహాయశస్వి, జలేయువు, బలవంతుడు, బుద్ధిమంతుడు అయిన తేజేయువు, ఇంద్రునితో సమాన పరాక్రమం గల సత్యేయువు, ధర్మేయువు, సమ్మతేయువు అనే 10 కుమారులు. అందులో 10వ వాడు సమ్మతేయువు, దేవతలతో సమానమైన పరాక్రమం గలవాడు. వాళ్ళు అనాదృష్టి అని పేరు గల రుచేయువు అందరికన్నా విద్వాంసుడు. దేవతల్లో ఇంద్రుల్లా పరాక్రమం గలవాడు. అతను ఈ భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. ఇంకా అనాదృష్టికి మతినారుడనే కొడుకు. అతను కూడా అశ్వమేధాలు చేశాడు, రాజసూయం కూడా చేశాడు. మతినారునికి తంసువు, మహత్వ, అతిరథుడు, దృహ్యువు అనే 4 కొడుకులు. వాళ్ళు తంసువు వంశభారాన్ని వహించి వంశ ప్రతిష్టను ఇనువడింపజేసి భూమండలానంతా కూడా పరిపాలించాడు. ఇక తంసువుకు ఈలి అనే కొడుకు పుట్టాడు. ఈ ఈలి కూడా సమస్త భూమండలాన్ని జయించాడు. ఈ ఈలి రథంతరియందు దుష్యంతుడు మొదలైన 5 కొడుకులను కన్నాడు. దుష్యంతుడు, సూర్యుడు, భీముడు, ప్రసవు, వసు అనే 5గురిలో శ్రేష్ఠుడైన దుష్యంతుడు రాజ్యానికి రాజయ్యాడు. ఈ దుష్యంతుడికే శకుంతల యందు భరతుడు జన్మించాడు. అతని వల్ల భరతవంశానికి గొప్ప కీర్తి ఏర్పడింది. భరతుడు 3 స్త్రీల యందు 9 కొడుకులను కన్నాడు. కానీ వారు తనకు తగినట్లు లేరని వారిని ఆదరించలేదు. అందువల్ల కోపించిన వారి తల్లులు ఆ 9 కొడుకుల్ని చంపేశారు. ఈ విధంగా భరతునికి కలిగిన పుత్రజన్మం అంతా కూడా వ్యర్థమైంది. ఆ తర్వాత భరతుడు గొప్ప గొప్ప క్రతువుల్ని చేశాడు. భరద్వాజుడి యొక్క అనుగ్రహం వల్ల భూమన్యువు అనే కుమారుని పొందాడు. పూర్వంశానికి ఆనందం కలిగించిన భరతుడు తాను పుత్రవంతుడయ్యాన్ని గ్రహించి తన కొడుకైన భూమన్యువును యవరాజాభిషిక్తుని చేశాడు. ఈ భూమన్యువుకు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహుని, సుయాజువు, రుచుకుడు అనే కొడుకులు పుష్కరిణి యందు జన్మించారు. వారిలో జ్యేష్ఠుడైన సుహోత్రుడు రాజ్యాధికారాన్ని పొందాడు. ఈ సుహోత్రుడు రాజసూయం, అశ్వమేధం మునగ అనేక యజ్ఞాలు చేశాడు. సాగర పర్యంతం ఉన్న ఈ భూమండలాంతా పరిపాలించారు. మరి లక్షల కొలది మందిరాలతో, యూపస్తంభాలతో ఈ భూమి నిండి ఉంది. ఎల్లప్పుడూ వృద్ధి చెందే జనులతో, పంటలతో ప్రకాశించింది ఆయన రాజ్యంలో. రాజైన సుహోత్రుని వల్ల ఐక్ష్వాకి, అజామీడు, సుమీడు, పురుమీడు అనే పుత్రులు జన్మించారు. వాళ్ళలో పెద్దవాడైన అజామీడు వల్ల వారి వంశం ప్రతిష్ఠితమైంది. అతను 3 స్త్రీలు యందు 6 పుత్రులను కన్నారు. అతని భార్యల్లో ధూముని,
రుక్షిణి నీలి దుష్యంత పరమేశ్వరులను కేసిని జకును రజనుడు రూపైన కుమారులను కన్నారు. రాజా వారిలో దుష్యంత పరమేశ్వరుల సంతానాన్ని పంచాలురని, అమిత తేజస్వి అయిన జకును సంతానాన్ని కుశికులని అంటారు. వ్రజన రూపుల కన్నా పెద్దవాడైన రుక్షుడు రాజయ్యాడు. రాజా ఆ రుక్షునికి సంవరుడు అనే వంశకర్త అయిన కొడుకు కలిగాడు. రేపు మనం ఈ సంవరణోపాఖ్యానం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.